భార్య అక్రమ సంబంధం పెట్టుకొని భర్తను హత్య చేసింది. ఈ హత్యను గుండెపోటుగా చిత్రీకరించింది. ఇజ్రాయెల్లో ఉన్న తన తమ్ముడు ఇన్వాల్వ్ కావడంతో స్థానికులు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తన అన్న ఒంటిపై గాయాలు ఉన్నాయన్న సమాచారం మేరకు ఇజ్రాయెల్ నుండి నిజామాబాద్ మాక్లూర్ పోలీసులను కూడా ఆశ్రయించాడు. భర్తను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించింది. ఇక పోలీసులు రంగప్రవేశం చేయడంతో తన తమ్ముడు ఫిర్యాదు మేరకు ఆ బాడీని వెలికి తీశారు. ఇక వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ఇక ఈ పోస్ట్ మార్టంలో భర్త హత్యకు గురి అయినట్టు కూడా డాక్టర్లు వెల్లడించారు. ఇదే విషయం మీద గ్రామ ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేసే ఇజ్రాయెల్లో ఉన్న తమ్ముడికి సమాచారం అందించినట్టు, ఇక తమ్ముడు కూడా దీంట్లో చాకచక్యంగా పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కూడా ఈ దాన్ని వెలికి తీసినట్టు కూడా తెలుస్తుంది. ఇక దీనికి కారణం ఒక స్కూల్లో పీటీగా పనిచేస్తున్న అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని హత్య చేసినట్టు కూడా తెలుస్తుంది. గత కొన్ని రోజుల కిందట ఆగస్టులో కూడా ఒక కారుతో గుద్ది హత్య చేయడానికి ప్రయత్నించింది. ఇక అది విఫలం కావడంతో గత నెల 20వ తారీఖు రోజున భార్య మత్తు గోళీలు ఇచ్చి కూడా ఆమె గొంతు నిలిమి చంపడం జరిగింది. దీంట్లో కూడా ఒక 35,000 రూపాయల సుఫారీ గ్యాంగ్ కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అక్రమ సంబంధం పెట్టుకున్న అతనితో పాటు భార్య కూడా దీంట్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్రమ సంబంధమే దీనికి కారణం అని చెప్పేసి కూడా మనకు కండ్లకు కట్టినట్టు కూడా కనిపిస్తుంది. డాక్టర్ల సహాయంతో బాడీని ఎగ్జామినేషన్ చేసి పూర్తిగా ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంత అనుమానాస్పదం ఉండడంతో ఎవరైతే అనుమానాస్పదంగా భార్య పేరు చెప్పడం జరిగింది స్వప్న, దాంట్లో ఆమె ప్రియుడు అయినటువంటి దిలీప్ను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. అదుపులోనికి తీసుకుని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి. సౌమ్య మరియు దిలీప్ ఇద్దరు కూడా సావాసం చేస్తూ ఉన్నారు. వీరిద్దరు కూడా కాకతీయ ఒలింపిక్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వాళ్ళకి దగ్గరి సంబంధాలు ఏర్పడింది. దాంతో ఏ విధంగా అయినా ఈ సౌమ్య తన భర్తను ఏ విధంగా దూరం చేయాలనే ఉద్దేశంతో ఆయన వేధిస్తున్నాడని తరచుగా ఇతనికి దిలీప్ చెప్పడం జరిగింది. ఆ దిలీప్ అలా బ్రదర్ అభిషేక్ ఈ విషయం చెప్పడం జరిగింది. వీరిద్దరు కలిసి ఆగస్టు 12వ తారీఖు ఏ విధంగా అయినా ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఇతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇతను ఎస్కేప్ చేయడం జరిగింది. ఇతనికి ఒక హ్యాండ్ ఫ్రాక్చర్ జరిగింది. దాని తర్వాత ఇతనికి అన్నోన్ వెహికల్ అని చెప్పి కంప్లైంట్ చేయడం ద్వారా ఆ కేసును రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.